गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सापत्ति समेतस्य श्रीनिताय नाम्यः शापत्र కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, లాంగ్ లివ్ లాంగ్ లివ్ హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, లాంగ్ లివ్ హరీష్ అన్న లాంగ్ లివ్ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఆపదలో అన్న అంటే నేనున్నా అనేటువంటి అనుక్షణం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హరీష్ అన్న గారి 54వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. అనేక దేవాలయాల్లో ఆయన ఆరోగ్యాన్ని క్షేమాన్ని కోరుతూ పూజలు నిర్వహించడం, అదేవిధంగా దర్గాలో ఫాతిహా ఇవ్వడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇటీవల గత కొన్ని మాసాలుగా ఒక 4 బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మృతి చెందడం జరిగింది. వివిధ కారణాలతో మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు ఇవాళ హరీష్ అన్న జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం అందించాలని గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు మిత్రుడు భాస్కర్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన మరణానికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య కవితకు 1 లక్ష రూపాయల ఎఫ్డీని, అదేవిధంగా జగదేపూర్ మండలం తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సుమన్ గౌడ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. వాళ్ళ భార్య నవ్య పేరు మీద 1 లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను, అదేవిధంగా గత వారంలోనే ములుగు మండల మాజీ ఎంపీటీసీ బొడ్డు ప్రవీణ్ అకాల మృతి చెందడం జరిగింది అనారోగ్యంతో. వాళ్ళ కుటుంబానికి బొడ్డు రాధగారి పేరు మీద 1 లక్ష రూపాయల ఎఫ్డీని, అదేవిధంగా కాశిరెడ్డి మర్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎల్లం మన పార్టీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బాలమణి గారి పేరు మీద 1 లక్ష రూపాయల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ను అందించడం జరిగింది. ఇవాళ హరీష్ అన్న నేతృత్వంలో హరీష్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి పని చేయాలంటే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఒక పేద ప్రజలకు సహాయం చేయాలంటే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంతో మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఒక సోదరులుగా తప్పకుండా అన్ని విషయాల్లో అండగా ఉంటామని సందర్భంగా